మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా వాసన అయితే బాగా వస్తుందండి. చూసారా ఎంత బాగా ఉడికిందో మటన్ పులావ్. ఈసారి నుంచి వంటలు అయితే అద్దరిపోతాయండి. మటన్ పులావ్ తయారు చేస్తున్నాను. మటన్ పులావ్కి అయితే ఈ మాత్రం ఉండాలండి సైజు. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఈలోగా అయితే ఆయిల్ అయితే వేడెక్కుతూ ఉంటుందండి. నేనైతే మటన్ పులావ్కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మటన్ అది నీట్గా కడిగేసి పెట్టుకున్నా, అలాగే బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నా. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్ని కారం, పెరుగు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. రండి మరి తయారు చేసేద్దాం. అదిరిపోద్ది ఈరోజు మటన్ పులావ్. మనం మటన్ పులావ్కి అన్ని మసాలాలన్నీ కలిపేసి ఒక అరగంట సేపు ఉంచుకుందామండి ఫ్రిడ్జ్లో. రండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ముక్కకు బాగా పట్టేలా కలుపుకుందాం. అలాగే కారం కూడా కొంచెం కారం కూడా వేసుకుంటే మనకేంటంటే పులావ్లో ఈ ముక్క బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. కలుపుకొని కాసేపు ఉంచుకొని తయారు చేసుకుంటే. అలాగే ఉప్పు కూడా కొంచెం వేసుకోండి. అలాగే పెరుగు, ఇవన్నీ కూడా కలిపేసి ఒక అరగంట ఉంచుకొని తయారు చేస్తే అదిరిపోద్దండి మటన్ పులావ్. చూడండి ఎంత బాగుందో అసలు. కాసేపు నానబెట్టాలండి బాగా. నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసుకున్నాం. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు మటన్ ఇవన్నీ కూడా బాగా దోరగా వేయాలి. తర్వాత మటన్ వేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడైతే మటన్ వేసుకున్నాం. ఇవి కూడా బాగా కొంచెం ఉడకనిద్దాం. ఎందుకంటే మటన్ కదండి, మటన్ కొంచెం ఉడికితే మనకు బాగుంటుంది అన్నమాట. చికెన్ అయితే ఉడకనవసరం లేదు, వెంటనే రైస్ వేసుకొని ఉడకబెట్టాలి. కానీ మటన్ త్వరగా ఉడకదు కాబట్టి మనం కొంచెం ఉడకబెట్టేసిన తర్వాత అప్పుడు రైస్ వేద్దాం. సరే కాసేపు మూత పెడదాం. కొంచెం ఉడికాక ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకండి, కొత్తిమీర కట్ చేద్దాం. ఎంత మసాలా వేసి వండినా కొత్తిమీర లేకపోతే ఆ టేస్టే రాదండి కదండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. కట్ చేస్తానండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. చూసేద్దామండి ఒకసారి. ఉడుకుతుందండి మటన్ అయితే. ఇంకా బాగా కొంచెం ఉడికితే మనకి ఆ పచ్చి అన్నది పోవాలన్నమాట. ఉడకనిద్దాం. ఒకసారి ఎంతవరకు ఉడికిందో చూద్దాంలేండి. బాగా ఉడకాలండి. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. ఎందుకంటే మటన్ అన్నది గట్టిగా ఉంటుంది కదండి. ఇంకా ఉడకాలండి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఓకేనా, మూత పెట్టేద్దాం. ఆహా, పొగలు చూసారా ఎలాగ వస్తున్నాయో. ముక్క బాగా ఉడికినట్టుందండి. అబ్బో బాగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం రైస్ వేసుకున్నాం ఇందులో. సరే ముక్కకి మసాలా కూడా బాగా అంటింది. ఇలాగా బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట మటన్ బిర్యానీ కాబట్టి. ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నాను నేను.
నేను 3 గ్లాసులు రైస్ అన్నమాట వేస్తున్నాను. దీనికి మనం 6 గ్లాసులు వాటర్. రైస్ కూడా కొంచెం ఇలాగా కలిపితే మసాలా పడుతుంది కదా. కొంచెం వాటర్ వేయాలి ఈసారి. మసాలా బాగా పట్టిన తర్వాత అప్పుడు వాటర్ వేద్దామండి. మసాలా అయితే బాగా అంటుందండి. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ అయితే నేను వేస్తున్నాను అనమాట. ఇదిగో నేను అంతే. దీన్ని మనం మూత పెట్టేసి ఉడకనిద్దాం. బాగా ఉడికాక చూద్దాం. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. అలాగే ఉప్పు, తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం. ఉప్పు చూసుకోండి, ఎందుకంటే ఇందాక మనం మటన్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఆరు గ్లాసులు వాటర్ అయితే నేను వేస్తానండి. ఇప్పుడైతే మనం ఇది ఉడకనిద్దాం. బాగా వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో. ఇంతటి చల్లటి వాతావరణంలో మంచిగా మనకి నచ్చిన వంటలు రెడీ చేసుకొని తింటే ఆ ఆనందమే వేరు కదండి. మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. అబ్బా, వాసన అయితే బాగా వస్తుందండి. గుమ్మగుమ్మలు అయితే బాగా వస్తున్నాయి. చూసారా ఎంత బాగా ఉడికిందో మటన్ పులావ్. వేడి వేడిగా మటన్ దమ్ పులావ్. బాగా ఉడికిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్ ఉందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలుసు కదా, శేషి అఫీషియల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. బాయ్.